బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులపై కమిషన్ విచారణ మళ్లీ మొదలైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కార్యాలయానికి వెళ్లారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఘోష్తో భేటీ అయ్యారు. రేపటి నుంచి ఎవరెవరిని విచారణ చేయాలనే అంశంపై చర్చించారు వారు. అప్పటికే ఓపెన్ కోర్టు విచారణ జరుగుతోంది. గత 20 నుంచి 5 రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సిఇఓ అధికారులను జస్టిస్ ఘోష్ విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కమిషన్ మళ్లీ మొదలైంది. ఇటు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కార్యాలయానికి వెళ్లారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా భేటీ అయ్యారు ఘోష్తో. అయితే రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పటికే ఓపెన్ కోర్టు విచారణ జరుపుతోంది. గత 20 నుంచి 5 రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సిఇఓ అధికారులను జస్టిస్ ఘోష్ విచారణ చేశారు. విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు అధికారులను జస్టిస్ ఘోష్ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? విచారణలో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? గత కొంతకాలం నుంచి కూడా కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైన విచారణ కొనసాగించింది. ఇప్పుడు తాజాగా ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం కమిషన్ ఎదురు చూస్తుంది. అట్లనే విజిలెన్స్ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో కమిషన్ అందిన నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కమిషన్ ముందుకు వెళ్తుంది. దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది. అందులో దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు, అట్లనే సిడిఓకి సంబంధించిన అధికారులను గత నెల 20 నుంచి 24వ తేదీ వరకు, అంటే దాదాపు ఒక 5 రోజుల పాటు ఎవరైతే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, సిడిఓ అధికారులను విచారించి ఉంది. అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రధానంగా బాధ్యతలు చేపట్టినటువంటి అధికారులను విచారించి ఉంది. అందులో దాదాపు ఒక 5 నుంచి 6 మందిని విచారించింది. ఇంకొక 20 మంది పైగా అధికారులకు నోటీసులు ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా రేపటి నుంచి విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఎవరైతే ఇరిగేషన్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుతో పాటు సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించిన అధికారులను కూడా విచారించిన నేపథ్యంలో కొత్త అంశాలు తెరమీదికి వచ్చాయి. అసలు కాళేశ్వరం సంబంధించిన డిజైన్ లోపాలు కావచ్చు, అట్లనే ఎన్ని ఎకరాలకు ప్రతిపాదించారు, ఎన్ని కోట్లకు దీన్ని నిర్మాణం చేపట్టారనే దాని మీద ఇప్పటికే ఈ విచారించినటువంటి 5 అధికారులతో పాటు చాలా సమాచారం సేకరించింది కమిషన్. వాటి ప్రకారం కూడా వారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం కూడా ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈలోపు ఎవరైతే 25 మందికి అధికారులకు నోటీసులు ఇచ్చిందో బహిరంగ కోర్టుకు హాజరు కావాలని ఈ 25 మంది మీద దృష్టి పెట్టింది. ఇప్పటికి ఒక 5 నుంచి 6 విచారించింది. మిగతా వారిని కూడా రేపటి నుంచి విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి దఫాలో ఒక 5 మందిని విచారించినటువంటి కమిషన్ దాదాపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపలనే విచారణ కొనసాగించింది. ఏదైతే వారి వద్ద అడిగిన ప్రశ్నలకు అధికారులు కూడా సమాధానం చెప్పారు. మొత్తం పూర్తి స్థాయిలో డేటాను సేకరించింది, అఫిడవిట్లు కూడా సేకరించింది. ఇక ఇప్పుడు 2వ దఫా విచారణలో దాదాపు ఇంకొక 20 మందికి పైగా అధికారులు ఉన్నారు. వారందరినీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అట్లనే నిర్మాణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏజెన్సీ సంస్థలు, ఇట్లా ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా విచారణ చేపడుతున్న నేపథ్యం ఉంది. అధికారులందరూ కూడా ఎవరికి వారు పై అధికారుల మీదనే నెపం వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కమిషన్ ముందు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా అంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఎవరి మీద అధికారులందరూ కూడా ఎవరికి వారు
సేఫ్ జోన్ లో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందరూ పై అధికారుల మీదనే, పై అధికారులు ఏం చెప్తే మేము అది చేశామంటూ జడ్జి ముందర, కమిషన్ ముందర చెబుతున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ఒక హాటుగా కొనసాగుతుంది. ఏం జరుగుతుంది కాళేశ్వరంలో? నిజంగా అవకతవకలు జరిగాయా? 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? ఫస్ట్ ఎన్ని ఎకరాలకు అంచనా పెట్టారు, తర్వాత ఇటు సిడబ్ల్యూసీ కావచ్చు, దాని కింద ఉన్నటువంటి 11 డైరెక్టర్ రేట్లు కావచ్చు, సాంకేతిక సలహా కమిటీ కావచ్చు, ఈ సెంట్రల్ కమిటీలు అన్ని కూడా ఎన్ని ఎకరాలకు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కాళేశ్వరం డిజైన్ ఎంతకు పెంచారు, ఎన్ని ఎకరాలకు చేశారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నివేదిక కమిషన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు డిజైన్ సంబంధించిన సిడిఓ అధికారులతో పాటు ఈఎన్సీలు, సిఈలు, ఈఈలు ఇట్లా ప్రతి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారులందరినీ కూడా క్షుణ్ణంగా విచారిస్తోంది. ఇవాళ మరొక దఫా నిన్న రాత్రి కమిషన్ చైర్మన్ ఘోష్ నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ కాసేపటి క్రితమే ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జతో కూడా సమావేశమయ్యారు. రేపు ఎవరెవరిని పిలవాలి, ఎవరిని విచారించాలనే దాని మీద కూడా రాహుల్ బొజ్జతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన కూడా, రాహుల్ బొజ్జ కూడా కాసేపటి క్రితం వెళ్ళిపోయారు. ఇక రేపటి నుంచి ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరెవరిని పిలుస్తారు? ఎందుకంటే ఇప్పటికే 5 నుంచి 6 చీఫ్, ఎవరైతే సిడిఓ చీఫ్లు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్లను విచారించి ఉంది. అక్కడి నుంచి కూడా కీలక ఎవిడెన్స్ కూడా సేకరించింది. ఇప్పుడు ఇక మిగతా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా రోజుకు 2 పిలుస్తారా, ఒకరిని పిలుస్తారా, లేదంటే 3 పిలుస్తారా అనేది కొంత తెలియాల్సి ఉంది. వీరందరితో అందరినీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు 20-25 పైననే క్వశ్చన్స్ వేస్తుంది, అంటే ప్రశ్నలు అడుగుతోంది, ప్రశ్నలు సందేస్తుంది. కాళేశ్వరం పైన మొత్తం కూడా డిజైన్, నిర్మాణం, ఏజెన్సీలు ఏం చేసినాయి, పై అధిక డిజైన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, అక్కడ భూమిని మీరు ముందే పరిశీలించారా, అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించిన పరీక్షలు అయిన తర్వాతనే మీరు అక్కడ డిజైన్ చేశారా, నిర్మాణం చేశారా, ఇట్లాంటి అనేక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అధికారులు అందరూ కూడా తడబాటు గురవుతున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా జడ్జి ముందర కనిపిస్తుంది. ఎవరు ఏం చెప్తున్నారో అందరూ కూడా పై అధికారులు పైన నెపం వేస్తున్నారు. ఈ పై అధికారులు కూడా గత ప్రభుత్వం ఏం చెప్పిందో మేము కూడా అదే చేశామనే స్థాయికి వచ్చినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా కమిషన్ ముందుకు వెళ్తుంది. ఎవరు ఏం సమాధానాలు చెప్పారు అనేది కూడా అన్ని కూడా నోటిఫై చేసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా ఒక స్పష్టంగా ఒక నివేదిక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించే పనిలో కమిషన్ ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి మరొక దఫా కమిషన్ విచారణకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.